నారాయణ నారాయణ దేవర్షి నారాయణ 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 దేవర్షి నారదా చూడు మన్మథ, నీవు అక్కడి నుంచే మాట్లాడు, నా వెనక పడకు. దేవర్షి మీరిక్కడికి విచ్చేసి వెంటనే విముఖులై వెనుతిరిగారు. అది దేవలోకాన్ని అవమానించినట్లే. నారాయణ నారాయణ. కాని చూడు మన్మథ, తమరైతే దేవర్షులు, విష్ణు భగవానుల భక్తులు, వారికి ప్రియపాత్రులు. ఈ పేదవాడి వలన తమకేం భయం? నారాయణ నారాయణ. మన్మథ, నీవు సంధించే పుష్పబాణాలలోని గొప్ప శక్తి ద్వారా గొప్ప గొప్ప ఋషుల మునుల తపస్సు భంగమైపోయి వారంతా మోహావిష్టులైపోయి వారిలో కామేచ్ఛ కలుగుతుందని విన్నాలే. నేను కూడా విన్నాను లేండి. నారాయణ నారాయణ. కానీ నేను నా పుష్ప బాణాలకున్న శక్తిని చూడాలని అనుకుంటున్నాను. ఎవరైనా సుపాత్రుడిపై ప్రయోగించాలని ఉంది. మరి మీరు? నారాయణ నారాయణ. మన్మథ, అలా చేయకూడదు. నేను నారాయణ భక్తుణ్ణి, బాలబ్రహ్మచారిని. నీ ప్రయోగానికి నేనే దొరికానా? ఈ నీచపుట ఆలోచనలు వదిలేసేయి. నీచపుట ఆలోచన? మీరేమిటంటున్నారు దేవర్షి? ఓవేళ కృత్యం నీచమైనదే అయితే పరమపిత బ్రహ్మదేవులు నాకీ ఆజ్ఞనిస్తారా? తమరు ఇంత విద్వాంసులే, ఇంత జ్ఞానులే, అయినా ఈ చిన్న విషయం తెలుసుకోలేరా? కామేచ్ఛ జాగృతం కాకపోతే స్త్రీ పురుషుల్లో ఇక పరస్పరాకర్షణ ఎలా కలుగుతుంది? ఓవేళ ఆకర్షితులు కాకపోతే సృష్టి ఎలా జరుగుతుంది దేవర్షి? నీ తర్కం సమంజసమే. అయితే మొదటి పుష్ప బాణాన్ని ఇక్కడ స్వర్గంలో ఎవరైనా యోగ్యుడిపై వదులు. ఏమో, నీ ప్రయోగంలో ఏదైనా ఒక గొప్ప సృష్టి జరగవచ్చు. నారాయణ నారాయణ. ఇక్కడ ఆది నుండే గీతం, సంగీతం, ఉన్మాదపు భావనలు వ్యాప్తమై ఉంటే ఇక పుష్ప బాణాలేం ప్రభావం చూపిస్తాయి? వీటి శక్తి ప్రమాణం చూడాలంటే వీటి ప్రయోగం ఏ ఇంద్రియ విజయులో, జీవన విరక్తులో, లేక సాధువులపైనో చేస్తే చూడవచ్చు. తమరి ఈ జనశ్రేణిలోకే వస్తారుగా మునివర్య. మరి చూడు మన్మథ, నేను నిన్ను శపించక ముందే నా నుండి దూరంగా వెళ్ళు. నారాయణ నారాయణ. నేను చెప్పేది తమరు పూర్తిగా విననే లేదు. నేననేదేమిటంటే, తమరు నాకెవరైనా యోగ్యుడి పేరు చెప్పగలిగితే, మానవ దౌర్బల్యాల్ని జయించిన వాడై భగవద్భక్తుడైన వాడు. దేవర్షి, తమరైతే నిరంతరం భగవన్నామ స్మరణ జరిగే అన్ని ప్రదేశాలకు వెళుతూ ఉంటారుగా, దయచేసి కాస్త చెప్పరాదా? దేవి సంధ్య. దేవి సంధ్య? ఎవరావిడ దేవర్షి? ఒక బ్రహ్మచారిణి. వేయింబవళ్ళు ఋషులు మహర్షులతో ఉంటూ మానవ దౌర్బల్యాలపై విజయం సాధించిన వ్యక్తి. మన్మథ, నాకు పూర్తిగా నమ్మకమే ఆవిడపై నీ ఈ పుష్పబాణాలు వ్యర్థమవుతాయి సుమా. అదే చూడాలిగా దేవర్షి. అన్నట్లు యోగ్యులను వెతకడంలో సాయపడినందుకు ధన్యవాదాలు. నారాయణ నారాయణ. బ్రహ్మచారిణి సంధ్య. ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః.
సంధ్యాదేవి, దేవి సంధ్య, చూడండి దేవి సంధ్య. ఓ బ్రహ్మదేవ, ఇదేమనర్థం జరుగుతోంది? ఓం నమః శివాయ. మన్మథ, సంధ్య, మన్మథ, మన్మథ, సంధ్య. ఓ శివశంకర, ఇదేం అనర్థం జరుగుతోంది? ఒకవేళ అరణ్యాల్లో ఉండే ఇలాంటి పుణ్యస్థలాలు కూడా విలాస స్థలాలైతే తమరిని ధ్యానించే భక్తులం మేమేం కావాలి? ఈ జగత్తు ఏం కావాలి? ఓ ప్రభు, మమ్మల్ని రక్షించండి. రక్షించండి, రక్షించండి ప్రభు, రక్షించండి. రక్షించండి ప్రభు, రక్షించండి. బ్రహ్మదేవ, సంధ్య, బ్రహ్మదేవ, సృష్టి రచనా కార్యంతో పాటుగా ధర్మం, నీతి, సదాచారం వీటి ప్రచారం, ఇంకా వాటి నియమపాలన కోసం ప్రేరేపించడం కూడా తమరి కర్తవ్యంలో భాగమే. మాకు బాధగా ఉంది. తమరి మానసపుత్రుడైన మన్మథుడు ఈ పవిత్ర వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేశాడు. తమరు స్వయంగా తమరి గౌరవాన్ని, తమరి స్థానాన్ని, తమరి బాధ్యతలను మరచి ఈ సిగ్గులేని పనిలో లీనమయ్యారు. ఇక దేవి సంధ్య, నీవో నీ చరిత్ర ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది తెలుసా? పాషాణమైన కరిగితే కరిగిపోవచ్చునేమో, కాని దేవి సంధ్య యొక్క బ్రహ్మచర్యపు కవచాన్ని భేదించి ఒక్క మన్మధుడేమిటి 100 మంది ప్రయత్నించినా సాధించలేరని ప్రతీతి. కాని నిన్ను తప్పుపట్టి ఏం లాభం? సృష్టికర్తే దారి తప్పినచో ఇక అనర్థం జరగకుండా ఉండదుగా. ఓ దేవాది దేవా సదాశివ, నేను నా పొరపాటును ఒప్పుకుంటున్నాను. నా మానస పుత్రుడు మన్మథ మనోజుడు చేసింది అవలోకించడంతో నా మనసు వశం తప్పి నన్ను నేనే మర్చిపోయాను. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. తమరిని క్షమ వేడుకుంటున్నాను. నాకేం తెలియదు పరమేశ్వర, ఇదంతా ఎలా జరిగిందో. కానీ ఇది మాత్రం తప్పక తెలుసు, ఒక బ్రహ్మచారిణి మనస్సు ఒకవేళ క్షణం మాత్రమైనా చలించినట్లయితే అది పాపమే. నా వల్ల పాపం జరిగింది. నాకు సిగ్గుగా ఉంది పరమేశ. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. లేదు, బ్రహ్మచారిణిగా ఉండి నీవు అగ్నిహోతవై నీ పూజ్య పదవిని కళంకితం చేశావు. నీ ఈ అపరాధం క్షమార్హం కాదు. అవును, నా వలన పాపం జరిగింది, నా వలన పాపం జరిగింది. నేను క్షమాయోగ్యురాల్ని కాదు, నేను క్షమాయోగ్యురాల్ని కాదు, 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 కాదు. పరమపిత, నన్ను క్షమించండి తండ్రి. నిన్న నీ నోట తండ్రి అన్న పిలుపు వినడానికి సిగ్గు వేస్తోంది. నీకు నీ పుష్ప బాణాలు ప్రయోగించడానికి ఏ వృక్షాస్త్రము దేవి సంధ్యలే దొరికాయా?
తరువాత నేను కామధత్తురాలైన దేవి సంధ్యకు సాయం చేయవస్తే నీవు నన్ను నీ తండ్రిని దోషిగా నిలబెట్టి దుస్సాహసం చేశావు. జరిగిన దానికి నాకు బాధగా ఉంది తండ్రి. కానీ ఇది సత్యం. తమరిని నా ప్రయోగంలో వాడుకోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు. కామావేష్టురాలైన సంధ్య శరీరం నుండి వెలువడే సమ్మోహన గంధం తమరిని ఆవిడ వైపు ఆకర్షితులయ్యేటట్లు చేసింది. మరి ఏదైనా జరగని, కానీ నేడు నీ కారణంగానే లోకం పరమశివుల దృష్టిలో సృష్టికర్త అయిన బ్రహ్మే స్వయంగా సిగ్గుపడాల్సి వచ్చింది. సదాశివుల క్షమను అర్థించవలసి వచ్చింది. ఇక నీకు నీవు చేసిన దానికి దండన లభించవలసిందే. వద్దు వద్దు పితాశ్రీ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి పితాశ్రీ. నిన్నిదే శపిస్తున్నాను. ఏ పరమశివుల ఆరాధనా స్థలాన్ని నీవు నీ అకృత్యంతో కళంకితం చేశావో ఒకనాడు వారు నిన్ను భస్మం చేస్తారు, భస్మం చేస్తారు, భస్మం చేస్తారు, భస్మం చేస్తారు. వద్దు పితాశ్రీ, నన్ను రక్షించండి పితాశ్రీ. తమరి సంతానాన్ని రక్షించండి. లేదు పుత్రా, లేదు. శాపమైతే ధనస్సు నుండి వెలువడిన బాణం లాంటిది. దానిని వెనుకకు రప్పించలేవు. ఇంకొక విషయం, ఈ శాపంలోనే నీ శ్రేయస్సు జగత్ కళ్యాణము దాగి ఉన్నాయి. అందుకని దీన్ని శాపం కాక ఆశీర్వాదమని భావించు. నేను పాపిని, నేను అపరాధిని, నేను పాపిని, నేను కళంకితని, 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 నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను కళంకితని. ఇంత ఘోర పాపంతో, ఇంత తీవ్ర కళంకపు భారంతో నేను నా జీవితం ఎలా గడపగలను? ఏ శివుని కృపా వీక్షణం పొందటానికి ఎన్నో ఏళ్లు ఈ జీవితాన్ని పుణ్యకర్మలతో గడుపుతూ వచ్చానో ఆ శివుడే నేడు ప్రత్యక్షమయ్యారు. కేవలం నేను చేసిన అపరాధం క్షమార్హం కాదనడానికి ఇక ఈ జీవితానికి అర్థం ఏమిటి? మరి అర్థం లేని జీవితం ఎందుకు? ఇక నేడిక ఈ జీవితాన్ని ముగించి వేస్తాను. ఆగుదేవి సంధ్య, ఈ విధంగా ఆత్మహత్య చేసుకునేందుకు నీకు ఏ అధికారము లేదు. నీవు బ్రహ్మదేవుని మానసపుత్రికవు. నీవు నీ పొరపాటుకు ప్రాయశ్చిత్తం కూడా బ్రహ్మ కోరిన విధంగానే చేసుకోవాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, ఋషిశ్రేష్ఠ వశిష్ఠ, ప్రణామం దేవా. సృష్టికర్త బ్రహ్మదేవ, నా ఆశ్రమంలో అడుగుపెట్టి నన్ను కృతార్థుడిని చేయండి. ఆసనం స్వీకరించి ఆచమనం చేయండి దేవా. మేము నీ దగ్గరికి చింతాగ్రస్తులమై వచ్చాము. మా మానస పుత్రుడు మన్మథుని మూలంగా నేడొక పెద్ద తప్పిదం జరిగింది. మహర్షిని సంధ్యను తన పుష్ప బాణాలతో కామావేశితురాల్ని చేశాడు. దానితో ఋష్యాశ్రమ వాతావరణం కలుషితమైపోయింది. అప్పుడు దేవాది దేవుడైన శివశంకరుడు ఒక ఋషి ప్రార్థనను మన్నించి దేవి సంధ్యను తీవ్రంగా మందలించారు. తప్పు తెలుసుకున్న సంధ్య తన జీవితాన్ని అంతం చేసుకోపోయింది. కాని ఆమెను అశరీరవాణి దేహత్యాగం పాపాలకు ప్రాయశ్చిత్తం కాదని చెప్పి నివారించింది.
తమరి మాటలతో ఏమనిపిస్తోందంటే సృష్టికర్త, దేవి సంజయ్ ఈ తప్పును తెలిసి తెలిసి చేయలేదని. ఓ బ్రహ్మదేవ, తమని ప్రార్థిస్తున్నాను, ఆమెకు సన్మార్గం చూపండి. ఆ పైన ప్రాయశ్చిత్తానికి ఉపాయం సూచించండి. ఒకే ఒక ఉపాయం ఉంది. అదేమంటే దేవాది దేవుని శివశంకరుల క్రోధాన్ని తన తపస్సుతో శాంతింపచెయ్యాలి. మేము నీ వద్దకు వచ్చిన కారణం ఏమంటే, నీవు దేవి సంధ్య దగ్గరికి వెళ్ళి శివ మహిమ ఇంకా శివ తపోవిధి గురించి ఆమెకు తెలియచేయాలి. ఆజ్ఞ పరమపిత. కానీ సంజయ్ ఇప్పుడు ఎక్కడుంటుంది? సంధ్య తన ఆశ్రమ సమీపంలోని వనంలో ఒక పర్వతంపై కూర్చుని కన్నీళ్లు కారుస్తోంది.